హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీల్ ఆటో లైబ్రరీ. సో మనం ప్రెసెంట్ అయితే కాకినాడలో ఉన్న యాథర్ షోరూమ్కి అయితే రావడం జరిగింది. సో మన దగ్గర దీంట్లో 2 మోడల్స్ అయితే వెహికల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్స్ మన దగ్గర ఉన్నాయి. సో అసలు చాలా మంది ఈ వెహికల్ చాలా సక్సెస్ఫుల్ గా డెలివరీ తీసుకుంటున్నారు, మంచిగా హ్యాపీగా యూజ్ చేసుకుంటున్నారు. సో ఈ వెహికల్ ఎలా ఉంది ఏంటనే డీప్ గా రివ్యూ చేయడానికి అయితే మనం ఈ షోరూమ్ కి రావడం జరిగింది. సో ప్రెసెంట్ మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ రామ్ అన్న అయితే మనతో ఉన్నారు. రామ్ అన్న వచ్చారు మన దగ్గరికి. సో ఒకసారి ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంది ఏంటి రివ్యూ. అన్న చెప్పండి, దీంట్లో ఎన్ని మోడల్స్ అయితే సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాత్రకు వచ్చేసి మనకి 2 మోడల్స్ ఉన్నాయి సార్ మనకి. ఓకే, 2 మోడల్స్ లో కూడా ఫస్ట్ ఏంటంటే మనకి 450 సిరీస్ సార్ ఇది. ఓకే అన్న. ఈ 450 సిరీస్ అనేది ఏంటంటే ప్యూర్లీ మీకు పర్ఫార్మెన్స్ వెహికల్ సార్. ఇది వచ్చేసి ఫుల్లీ పర్ఫార్మెన్స్, మొత్తం పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది. అంటే యూత్ కి బాగుంటుంది, ఆ యూత్ కి సెట్ అవుతుంది, అలాగే ఫ్యామిలీ కూడా సెట్ అవుతుంది సార్ మనకి. బట్ మనకి రిస్తా అనేది ఇంకొక మోడల్ ఉంది సార్. అది రీసెంట్ గా లాంచ్ అయ్యారు. అది మీకు దగ్గరికి 4 months దగ్గరగా అవుతుంది మనకి లాంచ్ అయ్యి. ఇది వచ్చేసి మీకు మొత్తం ప్యూర్లీ ఫ్యామిలీ పర్పస్ మీద దాన్ని తయారు. మొదట అయితే దీనికోసం తెలుసుకుందాం. అసలు దీని ఫీచర్స్ ఒకసారి చెప్పండి అన్న, ఏంటి అసలు మనకి మోడల్ ఏమంటారు? 450 సిరీస్ అనేది మనకి ఎలా వచ్చిందంటే సార్, ఇప్పుడు మనకి ఇందులో 3 మోడల్స్ ఉన్నాయి సార్ మనకి. 450 సిరీస్ లో మనకి 450S ఉంది సార్, అనేది లో ఎండ్ మనకు వచ్చేసి. అలాగే 450 XLR ఉంది సార్, అది మిడ్ వేరియంట్ వస్తుంది. 450 XHR ఉంది సార్, టాప్ వేరియంట్. ఇందులో ఏంటంటే మనకి 450S అనేది మనకి 450 సిరీస్ అనే వెహికల్ మొత్తం టోటల్ కూడా మనకి ప్యూర్ ఫైబర్ బాడీ వస్తుంది సార్. మొత్తం ఫైబర్ వస్తుంది సార్. అంటే ఫైబర్ అనేటప్పటికి మీకు బ్రేక్ అవ్వదు సార్ మనకి. నార్మల్ స్క్రాచెస్ పడతాయి తప్ప బ్రేక్ అనేది ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే. అండ్ మనకు వచ్చేసి ఇది 24 లీటర్స్ తో వస్తుంది సార్ స్టోరేజ్ స్పేస్ అనేది. ఇలా బోర్డ్ స్పేస్ అనేది 24 లోపల LED లైట్ వస్తుంది సార్ మనకి. ఇది వచ్చేసి నైట్ టైం యూజ్ అవుతుందండి. ఓకే. సో ఇది 24 లీటర్స్ బోర్డ్ స్పేస్. ఓకే. అలాగే మనకి వీల్స్ వచ్చేసి స్టార్టింగ్ మనకి అలా వీల్స్ వస్తాయి అనమాట మనకి. అలాగే డిస్క్ కూడా వచ్చేసి డబుల్ డిస్క్ వస్తుంది సార్ మనకి. ఫ్రంట్ బ్యాక్ కూడా డిస్క్ డబుల్ డిస్క్ వస్తుంది. టైర్ సైజ్ ఎంత? 90/90 వస్తుంది సార్ మనది ఈ మోడల్ వచ్చేసి. 90/90 వస్తుంది. ఇది ట్యూబ్లెస్ టైర్స్. ఓకే. అలాగే సస్పెన్షన్ వచ్చేసి మనకి లోపల చూసారు కదా సార్, ఇది మోనోషాక్ సింగిల్ సస్పెన్షన్ సార్. ఓకే. ఇది మనకి ఎక్కువ యూనికాన్, KTM, RC, డూక్ స్పోర్ట్ వేరియంట్ లో ఎక్కువ యూజ్ చేస్తారు మనకి. దీని వల్ల ఏంటంటే మీకు ఎక్కువ హెవీ డ్రైవ్ చేసినా సరే, మనకి లాంగ్ డ్రైవ్ చేసినా సరే మనకి బ్యాక్ పెయిన్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సార్. కంఫర్టబుల్ గా ఉంటుంది వచ్చేసి. అలాగే ఇది పర్ఫార్మెన్స్ వెహికల్ కాబట్టి మీరు ఆఫ్ రోడ్ లో కూడా మంచి గట్టిగా హార్డ్ గా డ్రైవ్ చేయొచ్చు. ఓకే. బాగా కంఫర్టబుల్. ఎంత స్పీడ్ వరకు మనం రీచ్ అవ్వచ్చు అన్నది? ఇది టాప్ స్పీడ్ వచ్చి 90 సార్ మనకి. ఇది 0 to 40 కిలోమీటర్ స్పీడ్ ని విత్ ఇన్ మీకు 3.3 సెకండ్ లో రేంజ్ అందిసుకుంటాం. 3.3 సెకండ్ లో రేంజ్ లో అందిసుకుంటుంది. ఓకే. మీకు టాప్ స్పీడ్ 90 వస్తుంది మనకి వచ్చి. అలాగే రేంజ్ వచ్చేసి కంపెనీ ఇచ్చిన IDC రేంజ్ ఉంటుంది సార్ మనకి. కంపెనీ ఇచ్చింది వచ్చేసి మనకి 150 సార్ దీన్ని. ఓకే. 150 కిలోమీటర్స్ వస్తుందని కంపెనీ వాళ్ళు చెప్పారు. కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసి మనకి 90. రెస్తా లో ఇండ్ అయితే 450 లో ఇండ్ అయితే మనకి 90 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఓకే. 90 కిలోమీటర్స్ కస్టమర్ ఫీడ్బ్యాక్. అవును సార్. సో ఇది చార్జ్ అవ్వడానికి, ఫుల్లీ చార్జ్ అవ్వడానికి ఎంత చెప్పారు? ఫుల్ చార్జ్ అవ్వడానికి మీకు వచ్చేసి 8 hours ఛార్జింగ్ టైం పడుతుంది సార్ మనకి. 0 to 100% మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇన్ కేస్ మీ పవర్ గ్రిడ్ లో పెట్టుకుంటే పవర్ గ్రిడ్స్ వచ్చేసి మనకి 1 hour లో ఎక్కేస్తారు. 0 to 100% 1 hour లో ఎక్కేస్తుంది. అన్న, ఈ పవర్ గ్రిడ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారా లేకపోతే చార్జ్ చేస్తున్నారా? లాస్ట్ మంత్ వరకు ఫ్రీగానే ఇచ్చేస్తా. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకి చార్జెస్ పడుతున్నాయి. ఓకే. ఇవి వచ్చేసి మనకి పాయింట్స్ కాకినాడలో 5 పాయింట్స్ ఉన్నాయి సార్. 5 పాయింట్స్ ఉన్నాయి మేబీ. అది అలాగే మనకి వచ్చి ఇక్కడ ఏంటంటే మా కాకినాడ ఇక్కడ షోరూమ్ దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి సార్ మనకి. అలాగే లలిత జ్యువెలర్స్ ఉంది కదా బాలచూరు దగ్గర, అక్కడ ఒక పాయింట్ ఉంది. అలాగే మనకి మదర్ తెరిసా స్టాచ్యూ దగ్గర వెజ్ ట్రీట్ ఉంది కదా, అక్కడ ఒకటి ఉంది సార్ మనకి. ఇంకోటి మన నాగమల్ తోట దగ్గర ఒకటి ఉంది సార్. టోటల్ 5 పాయింట్స్ అయితే మేము ఉన్నాయి. వెహికల్ తీసుకునేటప్పుడు వాళ్ళకి యాప్ లోనే మనకి యాప్ ఉంటుంది. అలాగే మొబైల్ కూడా ఇది బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటారు కదా, అప్పుడు మీకు డిస్ప్లే లో కూడా ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి ఛార్జింగ్ గ్రిడ్స్ అనేవి చూపించేస్తారు. దీంట్లో చూపిస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఇంటి దగ్గర పెట్టుకుంటే 8 hours అని చెప్పారు కదా మీరు ప్రీవియస్ గా. సో ఇక్కడ మీ పవర్ గ్రిడ్ దగ్గరకు వచ్చి ఛార్జ్ చేసుకుంటే 1 hour లో ఫుల్ అయిపోతారు. సో 1 hour లో ఫుల్ అవడానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ ఛార్జ్ అయితే మనకి మినిట్ కి వచ్చి 1 రూపీ పడుతుంది సార్ మనకి. మినిట్ 1 రూపీ. అంటే మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కి 0 to 80% అయితే 45 minutes లో ఎక్కేస్తుంది మనకి. ఓకే. 80%. 0 to 100% ఎక్కడానికి 1 hour పడుతుంది. 1 hour. సో ప్రతి ఒక్కరు కూడా మనం 0 నుంచి అయితే వెహికల్ తీసుకురాం. ఒక 20 నుంచి 30 నుంచి ఒక 45 minutes మీరు లెక్క చేసుకున్నారంటే 45 రూపీస్ అవుతుంది. మనకి మంత్లీ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మీరు చూసుకున్నారు అంటే మీకు మంత్లీ ఒక 3,000-5,000 దగ్గరికి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, యాథర్ వెహికల్ అయితే ది బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ సినారియోస్ ప్రకారం
సో పెట్రోల్ తో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ నియర్లీ 108 రూపీస్ 108 రూపీస్ మనం స్పెండ్ చేస్తే 60-70 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలుగుతున్నాం. సో అదే యాథర్ వెహికల్స్ ఇలా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి వచ్చేస్తే మీరు 40 రూపీస్ 50 రూపీస్ పే చేస్తే ఈజీగా మీరు 80 to 100 కిలోమీటర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి. నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ అన్న వాళ్ళ నెంబర్లు కింద మెన్షన్ చేస్తాను. వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో మనం డిస్ప్లే దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ ఆ ఫ్యూచర్స్ ఏంటో స్పెషల్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, చాలా బాగా చెప్పారు. ఇప్పటివరకు మనం లో ఎండ్ కోసం మాట్లాడుకున్నాం ఈ వెహికల్ లో. సో దీంట్లో టాప్ ఎండ్ ఉందని కూడా మీరు చెప్పారు. సో టాప్ ఎండ్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ మనకి టాప్ ఎండ్ అయితే కింద చూపించాం కదా సార్. టాప్ ఎండ్ ఇదే సార్ మనకి 450X అనేది ఇది టాప్ ఎండ్ మోడల్. ఇది టాప్ ఎండ్ మోడల్ మనకు వచ్చేసి ఇది ఛార్జింగ్ టైం వచ్చేసి మీకు 4.5 hours ఛార్జింగ్ పడుతుంది సార్. 0 to 100% ఇంటి దగ్గర పెట్టుకుంటాం. ఓకే, సో 4 hours లో మనం ఫిల్ అయిపోయి. అవును సార్, ఫుల్ అయిపోతుంది మనకి. సో మనం ట్రావెల్ రేంజ్ కూడా పెరుగుతుంది సార్ మనకు వచ్చేసి. బ్యాటరీ వాట్స్ వచ్చేసి మనకి 3.7 కిలోవాట్స్ వస్తుంది బ్యాటరీ. ఓకే, అది మీకు ఇందాక సారీ 450S చెప్పాను కదా, అది 2.9 కిలోవాట్స్ వస్తుంది సార్. అది లో ఎండ్ కాబట్టి మీకు 8 hours ఛార్జింగ్ టైం 90 కిలోమీటర్స్ వస్తుంది. బట్ ఇది టాప్ ఎండ్ చూసుకునేటప్పటికి 3.7 కిలోవాట్స్ తో బ్యాటరీ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు కిలోమీటర్ రేంజ్ పెరుగుతుంది సార్ మనకి. ఓకే, రేంజ్ అనేది ఏంటంటే మీకు 110 కిలోమీటర్స్ వస్తుంది. కంపెనీ ఇచ్చింది 160. ఓకే ఓకే, మనకి ఐడిసి ట్రూ రేంజ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా వచ్చేది మీకు 110 వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఛార్జింగ్ టైం కూడా కవర్ అవుతుంది టాప్ ఎండ్ తీసుకోవడం. వచ్చేసి డిస్ప్లే ఎలా వస్తుంది మనకి. ఇది కూడా మీరు ప్రో ప్యాక్ ఉంటుంది మనకి. ప్రతి వెహికల్ లో కూడా బేసిక్ ఉంటుంది అండ్ ప్రో ప్యాక్ కూడా ఉంటుంది. దానివల్ల మీకు ఏంటంటే ప్రైస్ వేరియంట్స్ కూడా ఉంటాయి అనమాట. మీకు బేసిక్ అనేది ఎలా ఉంటుందంటే మీకు స్టార్ట్ చేసినప్పుడు ఎంత స్పీడ్ వెళ్తున్నాము, ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఓడివో కిలోమీటర్ చూపిస్తుంది. ఇవే వస్తాయి అనమాట బేసిక్ అనేది. ఇప్పుడు మీకు ప్రో ప్యాక్ అనేది ఈ టైప్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది సార్ మనకి వచ్చేసి. ఇందులో మనకి డైరెక్ట్ గూగుల్ మ్యాప్ వచ్చేస్తుంది. మీరు ఇందులో గూగుల్ మ్యాప్ వచ్చేస్తుంది మనకి. డైరెక్ట్ ట్రావెల్ చేసినప్పుడు మనం ఈజీగా నావిగేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి దీని లొకేషన్ పెట్టుకోవాలంటే మొబైల్ షేర్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి ఇందులోనే టైప్ చేసేసుకోవచ్చు మనకి వచ్చేసి. ఓకే, ఇక్కడ ఏదైనా రెస్టారెంట్ సంథింగ్ ఏదైనా ప్లేస్ కానీ మీకు నచ్చిన ప్లేస్ లో మీకు ఐడియా లేదు అంటే ప్లేస్ లో ఇందులో మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలాగే దీనికి నెట్ యాక్సెస్ ఎలా వస్తుంది అన్న? ఇందులో మేము ఈ సిమ్ అనేది కంపెనీ ఇన్స్టాల్ చేస్తుంది సార్ మనకి వచ్చేసి. దానివల్ల మనకి ఇక్కడ సిగ్నల్స్ చూపిస్తుంది కదా, ఈ సిగ్నల్స్ వస్తాయి అనమాట మనకి. సో మనం బ్లూటూత్ కాల్స్ దీనికి వస్తాయి. బ్లూటూత్ కాల్స్ మొబైల్ కి యాప్ ఇస్తారు అనమాట. యాప్ లోంచి మనం డిస్ప్లేకి దీనికి వెహికల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు వెహికల్ 24/7 ట్రాక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంది ఏంటి అని చేసుకోవచ్చు. మిస్ అయినా సరే మిస్ అయినా సరే మనకి ఎగ్జాక్ట్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎంత ఛార్జింగ్ ఉంది అంటే యాప్ లోనే మొత్తం చూసుకోవచ్చు అనమాట మనకి. ఓకే, అలాగే మీకు వచ్చేసి మోడ్స్ ఉంటాయి సార్ మనకి. ఇందులో మనకి 4 మోడ్స్ వస్తాయి మనకి. వ్యాప్ సారీ చూపిస్తాను మీకు. మనకి ఆపరేటింగ్ ఇక్కడ వస్తుంది సార్ బటన్ వచ్చేసి మనకి. ఇందులో ఎకో వస్తుంది. ఎకో మళ్ళీ ఇందులో మనకి ఎకో స్మార్ట్ అని కూడా ఉంటుంది. ఎకో స్మార్ట్ అంటే ఏంటంటే మీకు టాప్ స్పీడ్ 50 వెళ్తుంది అనమాట. 50కి మించి స్పీడ్ అనేది వెళ్తుంది మీకు. ఆ టైంలో ఏంటవుతుందంటే మీకు మైలేజ్ అనేది కవర్ అవుతుంది సార్ కొంచెం. మనకి అలాగే పర్ఫార్మెన్స్ కూడా కొంచెం లోగో వస్తుంది అనమాట. స్పీడ్ లాక్ చేస్తాం, స్పీడ్ కంట్రోల్ చేస్తే మా మోడ్స్ అనమాట ఈజీగా చెప్పాలంటే మనకి. అలాగే మీకు రైడ్ వస్తుంది అంటే మీరు మోడ్ బట్టి మీకు పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ తక్కువగా ఉంది, నైట్ టైం ఎప్పుడైనా సరే మనం రైడ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ టైంలో మనం రైడ్ మోడ్ ఆన్ చేసుకున్నామంటే నైట్ టైం కొంచెం స్మూత్ పర్ఫార్మెన్స్ సరదాగా బయట తిరగడానికి కూడా బాగుంటుంది. అలాగే స్పోర్ట్ ఉంటుంది మనకి. ఎవరైనా ఇంకా స్పీడ్ గా తోడాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్ చేసుకుంటే మీకు ఇంకా కన్వీనియంట్. సో ఈ బటన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ బటన్స్ వచ్చేసి పవర్ స్టార్ట్ అంటారు సార్ మనకి. ఇది వచ్చేసి ఇది మనం ఇంజిన్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది వచ్చేసి మనకి బ్యాక్ వెళ్ళడానికి రివర్స్ చేసుకుంటాం. ఇది నొక్కినప్పుడు రివర్స్ అవుతుంది ఆటోమేటిక్ గా, మళ్ళీ దీన్ని నొక్కినప్పుడు ఫ్రంట్ కి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మోడ్స్ చెప్పాం కదా సార్ మనకి, స్పీడ్ కంట్రోల్ చేసే మోడ్స్. ఆ మోడ్స్ ని చేంజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది పవర్ ఆన్ ఆఫ్ సెల్ఫ్ స్టార్ట్. ఇది వచ్చేసి మనకి హై డిమ్ అయ్యి వేయడానికి లైట్స్. అలాగే జాయ్ స్టిక్ ఒకవేళ టచ్ తో మనకి రన్నింగ్ లో మనం డ్రైవ్ చేసేటప్పుడు టచ్ పని చేయదు మనకి. ఆ టైంలో బ్రైట్నెస్ పెంచడానికి, అలాగే కాల్స్ ఏమన్నా వస్తాయి, కాల్స్ వచ్చినప్పుడు ఇందులో చూపిస్తుంది. ఆ టైంలో కాల్స్ ని కట్ చేసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మెసేజ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఆ జాయ్ స్టిక్ తో యూజ్ చేసుకుంటాం అనమాట. మొత్తం ఎంటైర్ స్క్రీన్ కూడా కంట్రోల్ చేయించండి ఒకసారి చూడండి. సో నేను ఇక్కడ జాయ్ స్టిక్ మూవ్ చేస్తున్నాను, ఇక్కడ స్క్రీన్ లో కూడా మూవ్ అవుతుంది. సో ఆప్షన్స్ అన్ని చూడండి. సో ఇక్కడ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ జాయ్ స్టిక్ తో. సో ఇది టర్నింగ్ ఇండికేటర్స్ అనుకుంటా, టర్నింగ్ ఇండికేటర్స్. అలాగే హార్న్ ఇది. అలాగే దీనికి ఉన్నది టర్నింగ్ ఇండికేషన్ ఇస్తారు కదా, ఇది ఎలా కార్ టైప్ అనమాట. ఇప్పుడు ఎలా అంటే రైట్ సైడ్ తిరగాల్సి వచ్చినప్పుడు రైట్ సైడ్ ఇండికేటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆఫ్ చేయవసరం లేదు. ఆ సర్టెన్ టర్న్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా దానికి అదే ఆఫ్ అయిపోతుంది. వెరీ నైస్. చూడండి ఇది కూడా ఒక మంచి ఫ్యూచరే. టర్నింగ్ ఇండికేషన్ కొంతమంది వేసి మర్చిపోతూ ఉంటారు, మళ్ళీ ఆఫ్ చేయడానికి అది
మనల్ని ఇండికేట్ చేస్తేనే కానీ మర్చిపోతాం. సో అలాంటప్పుడు ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది అంటే ఇది. సో ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్తాను. బాగుంది వెహికల్ అయితే. అలాగే ఇంకా సేఫ్టీ ఫీచర్స్ అంటే లేడీస్ కట్ట ఎప్పుడైనా వెహికల్ మనం దీన్ని ఎవరైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నప్పుడు లేడీస్ బయటకు వెళ్ళారంటే కంగారు పడవలసిన లేదు సార్. మనకి ఏంటంటే మనకి మొబైల్ యాప్ ఇస్తారు కదా, సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మొబైల్ యాప్ ఎవరైనా యూజ్ చేస్తున్నారు అంటే ఎవరైనా లేడీస్ బండి ఇచ్చినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇంకా లేట్ అవేలా ఉంది అనుకుంటే ట్రాక్ చేసుకోవచ్చు ఎక్కడ ఉన్నారు ఏంటని చెప్పి నావిగేట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ ఇంటర్నెట్ ఫాలో వాళ్ళు ఏమన్నా కొంచెం కంగారు పడ్డారంటే లేడు వాళ్ళు కూడా ఇందులో షేర్ లైవ్ లొకేషన్ అని ఉంటుంది మనకి. ఆ లొకేషన్ కొట్టారు అంటే మీకు ఇంట్లో ఎవరికైనా పంపించుకోవచ్చు ఆ లొకేషన్ మీరు. ఓకే. సో అది సేఫ్టీ ఫీచర్ అనేది మనకి యాత్ర బాగా ఎక్కువ ఇస్తుంది సార్. మనకి అదర్ కంపెనీ ఈవీ వెహికల్స్ తో పోల్చుకున్నప్పుడు మన ఈవీ వెహికల్ అనేది మీకు మంచి బ్రాండెడ్ వెహికల్. ఒక మన యాత్ర వెహికల్ వచ్చి ఒక ప్రైమరీ వెహికల్ సార్ మనం చెప్పాలంటే సేఫ్టీలో కూడా నెంబర్ 1 ఉంటుంది. సో ఈ డిస్ప్లేలోనూ ఒక స్పెషలైజ్డ్ బటన్ ఉంటదంట. సో దాంట్లో షేర్ లొకేషన్ ఒకటి ఎనేబుల్ చేయగానే డైరెక్ట్ లొకేషన్ అయితే మన వాట్సాప్ కి షేర్ అవుతుంది. సో డైరెక్ట్ మనకు మెసేజ్ రావుతుంది. రాగానే మనం వాళ్ళు ఎక్కడున్నారో ఏంటనేది, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నారా ఏంటనేది మనం ట్రాక్ చేసుకుని వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో యాథర్ ఇది కూడా ఒక మంచి సెక్యూరిటీ ఫీచర్ అని చెప్పొచ్చు ఒక విధంగా. సో అది కూడా మంచి ఆప్షన్ అని అనిపించింది నాకు. సో కంప్లీట్ గా యాథర్ ఎక్స్ సిరీస్. సో మనం 450X అనే మోడల్ సిరీస్ అయితే చూసాం. రామన్న మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలాగే రిస్తా అనే మోడల్ కూడా ఉంది ఈ వెహికల్స్ లో. రిస్తా అనే మోడల్ కూడా మనం ఒకసారి దాని రివ్యూ కూడా చూద్దాం. సో